వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే వరలక్ష్మి వ్రతం పూజ స్టార్ట్ అవుతుంది. ఇంకా అమ్మవారిని రెడీ చేస్తున్నా. వంటలన్నీ అయిపోయినాయి, పలహారాలన్నీ చేసిన, పిండి వంటలు చాలా వరకు ఒక 5, ఎప్పుడైనా 9 చేసేది, ఈసారి 5 రకాలు చేసిన. ఇప్పుడు అమ్మవారిని రెడీ చేస్తున్నా. రెడీ చేసిన తర్వాత మళ్ళీ వీడియో చూపిస్తాను నేను. ఇంకా ఫస్ట్ ఏం చేయాలంటే గోపంచకం వేసి క్లీన్ చేసుకొని, అది చూపించలేదు వీడియోలో. గోపంచకం వేసుకొని క్లీన్ చేసుకొని ముగ్గేసుకోవాలి. ముగ్గేసుకొని పీఠం వేసుకోవాలి. ఇది నార్మల్గా అమ్మవారు కలశంకు అన్నీ పాటించాలన్నమాట. మెయిన్ కలశమే మనకు. అందరు ఇప్పుడు అమ్మవారిని రెడీ చేస్తున్నారు రూపంతో ఉండాలని, ఎవరిష్టం వాళ్ళది. నేను కూడా ఇప్పుడు నేను చేసుకోబట్టి ఒక 14 ఇయర్స్ అవుతుంది. 14 ఇయర్స్ నుంచి నేను అమ్మవారు వ్రతం చేసుకుంటున్నా. నాకు మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ చేసుకుంటా నేను. ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం రోజే చేస్తాను నేను. ఏ రోజు కూడా నేను కొబ్బరికాయ పెడుతున్నా కలశంకు. అంటే కలశం అంటే ఈ కలశము వేరే, అది వేరే. అమ్మవారి రూపు పెట్టడానికి ఇగో రూపు నేను చాలా రోజులు అవుతుంది తీసుకొని రూపు. ఇదే వాడుతున్నా. 1 సంవత్సరం అన్న కొత్తది తీసుకున్నాను అనుకున్నా, కానీ కుదరట్లేదు. నాకు ఇదే మంచిగా అనిపించింది. అమ్మవారు మంచిగా మనం అలంకరించుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ముఖానికి పెట్టాలన్నమాట. పసుపు అద్దాలి ముఖానికి. అమ్మవారు పసుపు పెట్టుకుంటుంది కదా, అందుకనే పసుపు పెడుతున్నాను నేను. ఇప్పుడు స్టిక్కర్ లాస్ట్ ఇయర్ పెట్టింది, అట్లనే ఉంది. అమ్మవారు రూపు పెడుతున్నాను ఇప్పుడు నేను. రూపు పెడుతున్నాను. ఇగో అమ్మవారి మొత్తం అయిపోయింది, అలంకరణ మొత్తం అయిపోయింది. తోరణం చేస్తున్నా. తోరణం ఎట్లా తయారు చేయాలో చెప్తా. ఇగో 9 వరుసలు తీసుకోవాలి. 9 వరుసలు తీసుకొని 9 ముళ్ళు వేయాలి. ముళ్ళు వేసేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చదువుకుంటా ముళ్ళు వేయాలి. ఇప్పుడు నేను 2 కంప్లీట్ అయిపోయినాయి. ఒక్కొక్క ముడికి కుంకుమ పసుపు పెట్టుకోవాలి. ఫస్ట్ పసుపుతో తడుపుకోవాలి. ఇంకో ఒక్కొక్క ముడికి పసుపు కుంకుమ పెట్టేసినాం. ఇక్కడ పువ్వు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఆ మూడులతోనే వేసుకోవచ్చు. పువ్వు ఆప్షనే, అవసరం ఉంటేనే పెట్టుకోవచ్చు, లేదంటే మామిడాకు, తమలపాకు ఏదైనా పెట్టుకోవచ్చు. నేను పువ్వు పెట్టుకున్నా. 5 అంటే ఒకటి అమ్మవారికి, ఒకటి నాకు, వచ్చిన ఒక ముగ్గురికి ముత్తైదులకు ఇవ్వడానికి. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా. ఇప్పుడు కథ మొత్తం అయిపోయినాక మళ్ళీ నేను వీడియో తీస్తా. ఇస్తున్నాము అంటే పుచ్చుకోవాలి. ఇస్తున్నాము ఇస్తున్నాము ఇస్తున్నాము. మా ఇంటికి వచ్చి సెంటిమెంట్ మరి ఇంకేం పోయిన ఇయర్ మీ ఆడబిడ్డకి అయింది, ఈసారి కోడలికి అయింది, ఒకసారి మా చెల్లెకి అవుతుంది. ఇస్తున్నమ్మా వాయి, ఇస్తున్నమ్మా వాయి, ఇస్తున్నమ్మా వాడుతున్నా. ఈరోజు మా ఇంటికి అటు ఒకసారి ఇటు మొత్తం 3 సార్లు జరపాలి. ముందుకు వెనుకకు ఇసేది ఇసేది.